ఇప్పుడు వీటిని సన్నటి ముక్కల్లాగా కోసుకుందాం. దీనికి ఉల్లిపాయ అవసరం లేదు. నూనె బాండిలో పోసి కాయిన తర్వాత మరి ఇవైతే వేస్తున్నా. కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కలు. దీనికి ఉల్లిపాయ అవసరం లేదు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు నాకు ఇది చాలా నచ్చింది. అందుకని నేనైతే ట్రై చేస్తున్నా. ఇంతకుముందుకు ఒకసారి చేసిన బాగుంది. నూనెలో ఇది బాగా వేయిద్దాం. పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో ఉడికేంత వరకు. దీంట్లో వాటర్ ఏమీ పట్టదు. ఓన్లీ నూనెలనే ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం లాస్ట్లో ధనియాల పొడి, అంతే. దీనికి సింపుల్గా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా. ఇలా క్యారెట్ బాగా వేగింది. క్యారెట్, బీట్రూట్ ఇలా బాగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. నేను తీసుకున్న దానికి కొంచెం వేస్తున్నా. అల్లం వెల్లుల్లి కొద్దిగా సేపు వేగనిద్దాం. ఇలా అల్లం వెల్లుల్లి ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు వేయిద్దాం. పసుపు, అల్లం వెల్లుల్లి వేగింది కదా, పసుపు, అలాగే ఉప్పు. ఇలా ఉప్పు పసుపు వేగినాక వేయించుకుందాం కొద్దిగా సేపు. అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉప్పు పసుపు వేసి లాస్ట్లో కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో కారం వేసుకుందాం. ఇప్పుడు కారము, కొంచెం ధనియాల పొడి. కొద్దిగా సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. కొద్దిగా సేపు వేయిద్దాం. ఇది రెడీ అయిపోయింది. ఇక స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. దీనిలోకి ఇప్పుడు వేడివేడి చపాతీ వేసుకుందాం. వేడివేడి చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బీట్రూట్తో టేస్ట్ చేద్దాం. వేడివేడిగా చపాతీ గిడ. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇలా అయితే ముక్కలు ముక్కలు అయితే చుంచుకున్నాను, తినడానికి ఈజీగా ఉంటుందని. టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగుంది చాలా. ఇందులో నీళ్ళు పోయాం కాబట్టి ఇది కొంచెమే అవుతుంది దగ్గరికి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆలోపు ఇదంతా నేను తినేసాను. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి, మరి లాస్ట్లో గంట సింబల్ మాత్రం కొట్టండి ప్లీజ్. మరొక వీడియోలో కలుద్దాం.